రైట్స్ మొత్తం మీద జైపూర్ పోలీసులు కోర్టు సహకరించడంతో కిరణ్ రాయల్ అకృత్యాలకు బలైపోయి అరెస్ట్ అయినటువంటి లక్ష్మీరెడ్డి కేసు నుంచి బెయిల్తో బయటపడ్డారు. ఆమె జైపూర్ నుంచే ఒక వీడియోని విడుదల చేశారు. ఆ వీడియోలో అనేక సంచలన విషయాలను బయటపెట్టారు. తనకు తన పిల్లలకు రక్షణ లేదని, కిరణ్ రాయల్ బారి నుంచి తమకు రక్షణ కల్పించాలని పదే పదే తాను డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కన్నీళ్లతో అర్థించినా వేడుకున్నా కనీసం స్పందన కూడా కనిపించలేదని ఆమె ఆవేదన చెందారు. అంతేకాదు, ఏపీ పోలీసులు పూర్తిగా ఏకపక్షంగా ప్రభుత్వ పక్షాలపై, ప్రభుత్వంలో ఉన్నటువంటి పక్షానికి అండగా నిలిచి ఆ నాయకుల పక్షాన్ని నిలబడి కనీసం తన కేసుని కూడా పరిశీలించలేదు. తాను కేసు పెట్టమని ఫిర్యాదు చేస్తే దాన్ని ఇంతవరకు ఫైల్ చేయలేదు, తీసుకోలేదు, కనీసం తనకి ఏ రకమైన సమాచారం ఇవ్వలేదని ఆమె ఆవేదన చెందారు. అంతేకాకుండా తనకు తన పిల్లలకు ఏం జరిగినా, ఏ చిన్న అపకారం జరిగినా దానికి కిరణ్ రాయలే బాధ్యత అవుతాడని ఆమె స్పష్టంగా వెల్లడించారు. అంతేకాకుండా జైపూర్ నుంచి సురక్షితంగా తాను, తన చిన్న కుమారుడు తిరుపతికి వస్తామన్న ఆశ కనపట్టలేదు. ఖచ్చితంగా ఏదో చేయొచ్చు, మార్గమధ్యంలోనే ఏదో జరగచ్చన్న ఆందోళనని ఆమె వ్యక్తం చేశారు. ఆమె భయపడ్డట్టుగా కనిపించారు. అయితే కోర్టు ఎప్పుడైతే ఆమెకు బెయిల్ మంజూరు చేసిందో ఆ తర్వాత ఆమె మరింత స్ట్రాంగ్గా కనపడ్డారు. ఒక కృతనిశ్చయంతో, ఒక బలమైన గొంతుతో మాట్లాడినట్టుగా ఆ వీడియోలో కనపడింది. అంతేకాకుండా అన్నిటికంటే కీలకమైనటువంటి విషయం, తాను తిరుపతి రాగానే ఈ కేసులకు మూలాధారమైనటువంటి ఒక కీలక వ్యక్తిని గురించి కూడా కొన్ని వివరాలను వెల్లడించబోతున్నారని ఆమె స్పష్టంగా తెలియజేశారు. ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి పురుషుడా, స్త్రీయా? ఆ వ్యక్తి ఎందుకని తెరచాటు రాజకీయాలు చేశారన్నది ఇప్పుడు కీలకమైనటువంటి అంశంగా కనబడుతోంది. తాను అరెస్ట్ అయి జైపూర్ వెళ్ళి కోర్టు ముందు నిలబడి ఇంత జరుగుతున్నా ఏ రాజకీయ పార్టీ లేదు, ఏ వ్యక్తులు, శక్తులు ఎవ్వరూ కూడా తనకు కనీసమైనటువంటి సహకారం అందించలేదని, తన పిల్లలు ఈ పరిస్థితుల్లో పూర్తిగా నలిగిపోయారని, పూర్తిగా వారు అనాథలుగా మారిపోయారని, ఎంతో కష్టం మీద పూచీకత్తు సొమ్ము దాదాపుగా 3,20,000 రూపాయలని తీసుకొచ్చి కోర్టులో సమర్పించిన తర్వాత తనను విడుదల చేశారని ఆమె వెల్లడించారు. అంటే ఒక కేసులో, ఒక సైబర్ క్రైమ్ కేసులో, చీటింగ్ కేసులో కిరణ్ రాయల్ తన అకౌంట్ నుంచి మళ్లించినటువంటి సొమ్ముకు సంబంధించి, ఫ్రాడ్కి సంబంధించి ఆ 3,20,000 కట్టాల్సి వచ్చిందని, ఆ సొమ్ము చెల్లించి తాను జైపూర్ నుంచి రాబోతున్నానని ఆమె చెప్పారు. ఆ వీడియో చూసిన తర్వాత ఆమెలో ఒకంత ఆత్మస్థైర్యం పెరిగినట్టుగా కనబడినా, తానును కిరణ్ రాయల్ బతకనివ్వడు, వెంటాడుతాడు, తనను తన పిల్లలను చంపేస్తాడన్న భయం కూడా మరో పక్కన స్పష్టంగా కనబడింది. అంతేకాకుండా ఆమె ఏపీ పోలీసులపై ఏమాత్రం నమ్మకం లేదని చెప్పడం మాత్రం ఏపీలో ఉన్నటువంటి పరిస్థితులకు అద్దం పడుతున్నది. ఒక పక్క నిందితుడి పక్షాన నిలబడి ఏపీ ప్రభుత్వం మొత్తం కూడా పనిచేస్తున్నదని ఆమె స్పష్టంగా ఇవాళ తన వీడియోలో చెప్పారు. ఎవరైతే బాధితురాలుగా తను ఉన్నానో
తనకి కనీసమైనటువంటి మర్యాద గౌరవం లేకపోగా, బాధితుల ఫిర్యాదును కూడా తీసుకోకపోగా, దాన్ని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకపోగా, తనని ఎంత నిర్దాక్షిణ్యంగా గాలికి వదిలేశారన్న బాధ ఆమె స్వరంలో వినపడింది. అంటే ఒక అభాగ్యురాలికి, నిస్సహాయురాలికి పోలీసులు రక్షణ కల్పించలేని, అండగా నిలబడలేని ఒక దయనీయమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నదని ఆమె చెప్పకనే చెప్పారు. అంటే ఏపీలో పోలీస్ వ్యవస్థను గురించి ఒక్క మాటలో ఆమె చెప్పిన తీరు మాత్రం నిజంగా అందరి గుండెల్లో గుచ్చుకున్నట్టుగా అనిపించింది. ఒక నిస్సహాయ స్త్రీని ఇంతగా వెంటాడి వేధిస్తున్నటువంటి పరిస్థితుల్లో పోలీస్ రక్షగా నిలవకపోవటం కారణమేంటి? అంతేకాకుండా నిందితుడి పైన ఇప్పటి వరకు కూడా కనీస చర్యలు లేవన్నది ఆమె ఆవేదన. తాను ఫిర్యాదు చేస్తే అదే మరొక వైఎస్ఆర్సీపీనో మరొక పార్టీయో అయ్యుంటే ముందు అరెస్ట్ చేసి తర్వాత విచారణ జరిపేవారు. కానీ ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ప్రధాన పక్షానికి సంబంధించిన నాయకుడు కాబట్టి, లేదా నాయకుడిగా చలామణి అవుతున్న వ్యక్తి కాబట్టి ఆయన్ని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు, కనీసమైన చర్యలు చేయలేదు. ఇది ఆమె చేస్తున్న అభియోగం. అంటే ఖచ్చితంగా ఆమె తను ఒంటరిగా నిలబడిపోవడానికి కారణాలు, లేదా తెర వెనుక రాజకీయ ఆడిస్తున్నటువంటి మరొక వ్యక్తి, ముఖ్యంగా తెర మీద పాత్రధారిగా ఉన్నటువంటి కిరణ్ రాయల్, వీరందరికీ సంబంధించిన వివరాలన్నింటినీ పూర్తి సాక్ష్యాధారాలతో తిరుపతి రాగానే మీడియాకు వెల్లడిస్తానని ఆమె చెప్పారు. అంటే ఇప్పటికే ఆమె చెప్తున్నారు, వందల కొద్ది సాక్ష్యాలు ఉన్నాయనేది ఆమె చెప్తున్నటువంటి మాట. అదే ఆమె తరపున కోర్టులో వాదించినటువంటి, అండగా నిలబడ్డటువంటి న్యాయవాది డాక్టర్ బాలా కూడా నిన్న అదే మాట చెప్పారు, వందల కొద్ది సాక్ష్యాలు ఉన్నాయని. అయితే ఇంత జరుగుతున్న ఒక పక్క ఆమె నిస్సహాయ స్థితిలో ఒంటరి మహిళగా జైపూర్ వెళ్ళి ఇబ్బందులు పడుతున్న సమయంలోనే తిరుపతిలో కిరణ్ రాయల్ తన అనుచరులతో వ్యంగ్యం, వెటకారం, హాస్యం, ముసిముసి నవ్వులు, వీటన్నిటితో కూడినటువంటి మీడియా సమావేశాన్ని దాదాపు గంట పాటు నిర్వహించారు. ఆమె చూపిస్తున్నవన్నీ ఫేక్ వీడియోలని, ఫేక్ ఫోటోలని, అవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో క్రియేట్ చేసినవని ఆయన చాలా వ్యంగ్యంగా, వెటకారంగా తెలియజేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా తాను కొంతమంది మీద కేసులు వేస్తారని, లేదా ఇంకేదో చేస్తారని సరే ఆయన చెప్పుకొచ్చారు. కానీ లక్ష్మీ వ్యవహారంలో ఆమె బయటపెట్టినటువంటి వీడియోలు కానీ, ఫోటోలు కానీ పూర్తిగా నిజమైనవేని నమ్ముతున్నట్టుగా ఆమె తరఫు న్యాయవాది చెప్తున్నారు. ఏ రకంగా చూసినా కిరణ్ రాయల్ సంబంధించిన వ్యవహారం తీవ్రమైతోంది తప్ప ఎక్కడ దీనికి సమసిపోయే అవకాశం ఉన్నట్టుగా కనబట్టలేదు. ఎందుకంటే కిరణ్ రాయల్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని తనకున్నటువంటి శక్తియుక్తులన్నీ వినియోగించి, తన పవర్ని వినియోగించి బాధితురాలనే నిందితురాలుగా చూపించడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశారు. ఆమె ఇవాళ కోర్టు అండతో, కోర్టు బెయిల్తో ఆమె బయటికి రావటం ఊహించని పరిణామమేగానే చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామంది కిరణ్ రాయల్ అనుచరులు చెప్పింది ఆమె 6 నెలల వరకు లేదా ఏడాది వరకు బయటకు వచ్చేటువంటి అవకాశమే లేదని వాళ్ళంతా చెప్పిన పరిస్థితుల్లో ఒక్క రోజులోనే ఆమె వాదన విన్నటువంటి కోర్టు ఆమెకు బెయిల్ ఇచ్చింది. సో అందుకు రాజస్థాన్ పోలీసులకు, కోర్టుకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. అంటే రాజస్థాన్ పోలీసుల్ని, రాజస్థాన్ కోర్టుల్ని నమ్మినంతగా ఏపీలో వ్యవస్థల్ని ఎందుకు ఆమె నమ్మట్లేదు అంటే పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణమే ప్రధాన కారణమని ఆమె చెప్తున్నారు. ఏది ఏమైనా ఇప్పటికైనా కిరణ్ రాయల్ అనేటువంటి వ్యక్తిని ఖచ్చితంగా అదుపులోకి తీసుకొని పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నిస్తే తప్ప నిజాలు బయటపడేటువంటి అవకాశం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వీడియోలు, ఫోటోలు తయారు చేసేంత
నైపుణ్యం లేదా మేధస్సు, శక్తి సామర్థ్యాలు లక్ష్మీరెడ్డికి లేనట్టుగా కనబడుతోంది. ఈ విషయంలో పోలీసులు ఎందుకింత ఉదాసీనంగా ఉన్నారన్న అనుమానాలు మాత్రం వెల్లుబుకుతున్నాయి. ఆమెకు అండగా నిలిచినటువంటి మహిళలు కానీ, లాయర్లు కానీ, మీడియా సంస్థలు కానీ వీరందరికీ కూడా ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. అంతిమంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటే, ఆమె పదే పదే చెప్తున్నది ఒకటే, మహిళలకు అండగా నిలబడతాను, మహిళల పట్ల చిన్న ఇబ్బంది వచ్చినా తాను అండగా ఉంటానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్కి చేతులెత్తి నమస్కరించి, చేతులు జోడించి పదే పదే తాను విజ్ఞప్తి చేసిన ఒక సోదరిగా తనను ఆదరించమని, తన వేదన వినిపించుకోమని, తనకు న్యాయం చేయమని కోరినప్పటికీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కనీస స్పందన లేకపోవడం మాత్రం ఆవేదన భరితమని ఆమె తెలియజేయటాన్ని ప్రధాన అంశంగా గుర్తించాలి. అంతేకాకుండా నిందితుడి పక్షాన నిలబడి రాజస్థాన్ పోలీసులకి సమాచారం ఇచ్చి తనను అక్కడికి పంపించడంలో కూడా ప్రభుత్వ పాత్ర ఉందన్న అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు. చూడాలి, ఇప్పటి వరకైతే ఆమె తనకు పూర్తిగా రక్షణ లేదంటున్నారు. తనను ఇప్పటికీ చంపేస్తారని తన పిల్లల్ని భయపడుతున్నారు. ఏవి పోలీసులు న్యాయం చేయరన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూడాలి ఏం జరగబోతుందో. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని